హాయ్ వెల్కమ్ టు హాస్ ఐక్యూ. నేను మీ మనోజ్. మంచు మనోజ్ మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్లి తర్వాత వారిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశం అవుతుంది. సో భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లిదండ్రులు నివాళులు అర్పించేందుకు వచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని కూడా అంటున్నారు పరిశీలకులు. అక్క అఖిలప్రియ మౌనిక మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్క చెల్లెల కుటుంబాలు అత్యంత అరుదుగా మాత్రమే కలుస్తుండడం అందుకు బలం చేకూరుస్తుందని అంటున్నారు చాలామంది. సో గతంలో మౌనిక మనోజ్ ఆళ్లగడ్డకు వచ్చి భూమా ఘాట్లో నివాళులు అర్పించి భూమా అఖిలప్రియను కలవకుండానే వెళ్ళిపోయారు. దీంతో అక్క చెల్లెళ్ల మధ్య సంబంధాలు సరిగా లేవన్న ప్రచారం కూడా ఊపందుకుంది. సో ఇక మనోజ్తో మౌనిక పెళ్లి తర్వాత ఆళ్లగడ్డకు రావడమే తక్కువైందట. అసెంబ్లీ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెల్లిగా మౌనిక ప్రచారం కూడా చేయలేదు. తల్లిదండ్రుల వర్ధంతి జయంతి కార్యక్రమాలకు మినహా సొంతూరుకి వెళ్ళడం మానేశారట ఆమె. సో ఈ పరిణామాలన్నింటినీ కలగలిపి చూస్తున్న వారు మాత్రం అఖిల మౌనిక మధ్య సఖ్యత లేదన్న ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఇక తాజాగా నటుడు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు వీధికెక్కడం, గొడవలకు కారణం మౌనిక అంటూ మోహన్ బాబు ఆడియో విడుదల చేయడం వంటి పరిణామాల క్రమంలో శోభా జయంతికి మౌనిక మనోజ్ దంపతులు రావడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. పిల్లలు తమ సన్నిహితులతో కలిసి హైదరాబాద్ నుంచి 16 వాహనాల్లో ఆళ్లగడ్డ వచ్చారు. మంచు మనోజ్ ఇంకా మౌనిక భూమా ఘాట్లో నివాళులు అర్పించాక నేరుగా ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే అఖిల అధికారిక కార్యక్రమాల్లో ఉండడంతో మౌనిక ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి తర్వాత ఆమె ఇంటికి వచ్చారు. సో రెండు కుటుంబాలు కలిసే భోజనం చేశాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెల కుటుంబాలు గంటల తరబడి కలిసి ఉండడం ఇటు రాజకీయంగా హాట్ సబ్జెక్ట్ అయింది. సో వారి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అక్క చెల్లెల ఆస్తి వివాదాల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మౌనిక సంతకాలను ఫోర్జరీ చేశారన్నది ఆ ప్రచారంలో ఒక వర్షన్. ఇక ఈ ప్రచారం ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మనోజ్ మౌనిక దంపతులు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే ఇంటికి వెళ్ళి ఉండవచ్చు అంటున్నారు కొందరు. సో వాళ్ళు వెళ్లకుండా ఉంటే రచ్చ ఓ రేంజ్లో జరిగేదని, అందుకు భిన్నంగా రెండు కుటుంబాలు కలవడంతో ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోబోతున్నారన్న అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అంతా కలిసి అంతసేపు ఆ మ్యాటర్ మీదే మాట్లాడుకుని ఉంటారా అని కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. మరోవైపు మనోజ్ మౌనిక దంపతులు జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా ఉంది. ఇవాళ మంచు మనోజ్ మీడియాతో మాట్లాడతారని, మోహన్ బాబు కుటుంబంలోని గొడవల మీద ఇంకా తాము జనసేనలోకి చేరే అంశం మీద క్లారిటీ ఇస్తారని భావించారంతా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడకపోవడమే మంచిదన్న అఖిలప్రియ సలహాతోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కారణాలు ఏవైనా అక్క చెల్లెల మధ్య సఖ్యత కుదిరితే అదే 10,000 అంటున్నారు భూమా కుటుంబ అభిమానులు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.